హాయ్, అందరికీ నమస్కారం. మేము చేసుకున్నాము ఈరోజు వంకాయ బాజీ. యూజువల్గా అయితే వంకాయ మాత్రమే వేస్తాము. వంకాయ అండ్ ఆనియన్. ఈరోజు ఒక క్యారెట్ అది వల్లిపోవడానికి ఉంది కాబట్టి దాన్ని వాడేశాను. రీసెంట్ టైమ్స్లో 1-2 సార్లు వంకాయ బాజీ చేసినా సరే ఉల్లిపాయ వేయలేదు. కానీ మా అమ్మాయి, అమ్మ ఇదివరకు చేసినట్టుగా చెయ్యవా ఒక్కసారి అంటూ 2-3 సార్లు అడగడంతో ఇంకా ఈరోజు ఉల్లిపాయ వేసి చేశాను. ముందు ఇలా క్యారెట్స్ అండ్ వంకాయలు కూడా ఆవిరికి ఉడికించుకోవడానికి పెట్టుకున్న తర్వాత సగం ఉడికిన తర్వాత ఒక 2 టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఇది కూడా అంతే, క్యారెట్ వేస్తున్నానని కొంచెం టేస్ట్ని మరింత ఎన్హాన్స్ చేయడానికి బాగుంటుంది అన్నట్టుగా టమాటాలు వేసాను. ఒకప్పుడు వంకాయల్ని నిప్పు మీద కాల్చి అలాగే చేసేవాళ్ళం ప్రిపరేషన్ అంతా. తర్వాత ఎప్పుడో ఒక్కసారి ఇలా నిప్పు మీద కాల్చినవి కాకుండా ఉడికిచ్చినవి నచ్చడంతో అప్పటి నుంచి ఇలాగే కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా ఇందులో కొత్తిమీర, పుదీనా ఉంటే టేస్ట్ మరింత బాగా ఉండేది. అవి లేకున్నా సరే ఇలా సరిపుచ్చుకున్నాము ఈరోజు. కొంచెం అల్లం పేస్ట్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇంకా ఇందులో జీలకర్ర, ధనియాల పొడులు వేసుకుంటే కూడా బాగుంటుంది టేస్ట్. నాకెందుకో ఆ సమయానికి గుర్తుకు రాలేదు వేయాలని. సో ఇది చేయడం చాలా సులువు, చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. ఇంకా దీన్ని మెత్తగా మెదుపుకోవడమే. మ్యాషర్ ఉంటే పని మరింత సులువుగా ఉంటుంది. చందు ఇలా చేస్తున్నప్పుడు మ్యాషర్ ఉంది కదా అని గుర్తు చేయగానే యా రైట్ అని చెప్పేసి ఒకసారి మ్యాషర్ తీసుకొని మెదిపారు. వీటిని ఆవిరికి ఉడికించినప్పుడే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసాం కదా, అయితే కారం ఇంకాస్త అవసరం అనిపించి పైనుంచి కారపొడి కూడా వేసాము. మళ్ళీ ఉప్పు సరిపడా చూసుకొని ఇందులోకి మేము పచ్చి నూనె వేసుకుంటాము. మీరు కావాలంటే పప్పు కూడా పెట్టుకోవచ్చు. మాకు ఇలా అలవాటైంది ప్రతిసారి కూడా. మా ఇంట్లో ఇలాగే చేస్తారు కాబట్టి ఇదే అలవాటు మాకు. మీరైతే వంకాయలు కాకుండా ఇంకా వేరే వెజిటబుల్స్ ఏవి వాడతారో చెప్పండి. ఇలాగే టమాటాలతో చేసుకోవచ్చు, బెండకాయ, బీరకాయ, దొండకాయ చాలా రకాలుగా చేస్తారు. ఇంకా బూడకాకరకాయతో అయితే సూపర్గా ఉంటుంది.